5 కోట్లు ఇప్పిస్తామని 15 లక్షలు కొట్టేశారు కేటుగాళ్ళు. అసలేం జరిగిందంటే యూపీ లబిన్పూర్‌కి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా 2 ఎన్‌జీఓలు నడుపుతున్నారు. భారతీయ శిక్ష అని చెప్పి, జన్ కళ్యాణ్ అని చెప్పి. అయితే మీ ఎన్‌జీఓలకి మేము 5 కోట్లు సీఎస్ఆర్ ఫండ్ ఇస్తాము. అది మేము ఇప్పించే బాధ్యత మాది అని చెప్పేసి ఒక వ్యక్తి కాల్ చేయడం. అయితే ఆ వ్యక్తి చెప్పినట్టుగా ముంబైకి రావాలి, ముంబైలో కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ వచ్చి ఈ డీల్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతోని ఈ సంస్థ ప్రతినిధులు కూడా అంటే ముంబైకి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ ఇవ్వడం, ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న స్టార్ బక్స్‌లో కూడా కలిసి ఈ డీల్‌ని పూర్తి చేద్దాం అనుకున్నారు. అదేవిధంగా అక్కడ కలిసిన తరువాత తెలిసిందేంటంటే మీరు మాకు 15 లక్షలు కమిషన్‌గా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి డిమాండ్ చేశారు. వెంటనే ఈ 15 లక్షలు ఇవ్వడానికి కూడా ఈ సంస్థ ప్రతినిధులు ఒప్పుకున్నారు. వెంటనే ఆ ఎన్‌జీఓకి సంబంధించిన అకౌంట్ నుంచి వెళ్ళి 15 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 15 లక్షలు తీసుకున్న తరువాత ఆ వ్యక్తులు మొఖం చాటేశారనే చెప్పుకోవాలి. వాళ్ళ జాడ కూడా తెలియలేదు. మరి ఏమైంది అని చెప్పేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆసిఫ్ రియలైజ్ అయ్యాడు, మేము మోసపోయాము అని చెప్పేసి జూబ్లీ హిల్స్ పిఎస్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫ్రాడ్స్ కూడా అంటే సిఎస్ఆర్ ఫండ్ ఇప్పిస్తామని చెప్పేసి కూడా కేటుగాళ్ళు ఇలాంటి దారిని కూడా వెతుక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిలో కూడా మనం అవేర్ అయ్యి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.